నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? విజయవాడ జంక్షన్ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇది హౌరా చెన్నై, న్యూఢిల్లీ చెన్నై వంటి ముఖ్యమైన మార్గాలను అనుసంధానించే కీలక రైల్వే హబ్. ఈ స్టేషన్ రోజుకు దాదాపు 1.4 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 190కి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు, దాదాపు 170 గూడ్స్ రైళ్లు ప్రతిరోజు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తాయి. ఇక మొదటిది, గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం. గోవాలోని చారిత్రాత్మక శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తమ్ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గుజరాత్లో సర్దార్ పటేల్ ఏకతా విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ శిల్పకారుడు రామ్ సుతార్ ఈ 77 అడుగుల భారీ రాముడి కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్తో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఇక రెండవది, శ్రీలంకకు సాయం చేసేందుకు ఆపరేషన్ సాగర్ బంధు. దిత్వా తుఫాను వల్ల నష్టపోయిన శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు చేపట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా అత్యవసర HADR సామాగ్రిని 12 టన్నుల టార్పాలిన్లు, దుప్పట్లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు పంపించింది. శ్రీలంకలో ఉన్న భారత నౌకాదళ నౌకలు INS విక్రాంత్, INS ఉదయగిరి నుంచి 4.5 టన్నుల సహాయక సామాగ్రిని అందజేశారు. ఈ సహాయక చర్యలు తమ నైబర్హుడ్ ఫస్ట్ విధానం విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో జరుగుతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఇక మూడవది, 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్. డిసెంబర్ 4-5 తేదీల్లో జరిగే 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు 2021 డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించారు. ఆ తర్వాత ఆయన మన దేశానికి రానుండడం ఇదే తొలిసారి. ఇక నాలుగవది, తొలిసారి మేజర్ పవర్ హోదాలో భారత్. ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత థింక్ ట్యాంక్ లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో అమెరికా, చైనా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైన పలుకుబడి, సాంస్కృతిక ప్రభావం లాంటి 8 అంశాల పరిధిలోని 131 సూచికల ఆధారంగా ఏటా ఈ నివేదికను విడుదల చేస్తారు.